భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఇసుకను సొసైటీల ద్వారా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొందరు దళారులు రేజింగ్ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు. పరిమితికి మించి ఇసుక లోడ్లకు అవకాశం ఇస్తున్నారు. నిర్వహణ లోపంతో లారీ డ్రైవర్లు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇసుక తరలించే లారీలకు పార్కింగ్ స్థలం కూడా చూపించకుండా, సీరియల్ రాయకుండా వందల కొద్ది లారీలను ఏజెన్సీ గ్రామాల్లో నిలుపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకక తమ వంతు ఎప్పుడు వస్తుందా అని రోజుల కొద్దీ అలమటిస్తున్నారు. మరోవైపు ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. యువతల ఇంకా కనీసం అంటే ఒక 5-6 లైన్లు ఉన్నాయి. ఇవి రాసేదేవారు, బండ్లు పోయేటప్పుడు పంపించేదేవాడు, అసలు ఆడావిడి ఏం అర్థమైతలేదు మాకు. ఇది మాకు జరుగుతున్నది. కనీసం సీరియల్ సక్రమంగా రాసి సక్రమంగా వదిలేస్తే ఒక పూట ఇటాట అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. సరే, ఈడ ఉంటేనేమో లోడింగ్కి వచ్చేసి 1500 తీసుకుంటారు, సీరియల్కు 100 రూపాయలు తీసుకుంటారు. ఆ 100 రూపాయల కన్నా న్యాయం చేయాలి కదా, అట్లా కూడా లేదు. ఇప్పుడు నేను పొద్దుగల బయలుదేరి వచ్చిన ఇప్పటి వరకు ఇదిగో నాకు సీరియల్ రాసే దిక్కే లేదు. ఇప్పుడు నా వెనక కనీసం అంటే ఒక 40 నుంచి 45-50 బండ్ల దాకా వచ్చినాయి. నా బండి ముందలు ఉంటుందో ఎనుకుంటుందో తెలియదు. నాది మియాపూర్ అడ్డా. ఆ అడ్డా నుంచి కనీసం అంటే ఒక 7-8 బండ్లు వచ్చినాయి. ఆ సీరియల్ గల్లంతా వెనక ముందు అయితే ఒకవేళ నా దరిద్రానికి నాకు సీరియల్ రాకుండా నా వెనక వచ్చిన బండికి సీరియల్ రాసిండు అనుకో, లోడేసుకొని వెళ్ళిపోతాడు. మా ఓనర్ నన్ను ఏమంటాడు, నువ్వేం చేస్తున్నావు రాడా, వాళ్ళతో పాటు నీ కూడా 4000 బత్త కావాలి, 500 వెయిటింగ్ కావాలని కొట్లాడుతావు, మరి వాళ్ళతో పాటు ట్రిప్ తెలియ అంటాడు. వీడికి వచ్చిన సిచ్యువేషన్ ఇట్లుంటుంది. 2 రోజులు 3 రోజులు వండుకోవాల్సి వస్తుంది. వీడంటే ఊరు దగ్గర ఉంది, సరే ఏదన్నా సరుకులు, బియ్యం, ఉప్పు, పప్పు అని కావాలంటే పోయి తెచ్చుకుంటాం. ఈ నుంచి 3 కిలోమీటర్ల లోపల వాగు. ఆడికి పోతే మాకు కనీసం తానికి మంచినీళ్ళు కొడుకుండవు. కొనుక్కున్నాం ఏదన్నా టిఫిన్ టీయో తిందామంటే కూడా అసలు ఏమీ లేకుంటుంది. అన్నమాయంగా ఆ పరమాత్ముడు ఎరగాలి మా బతుకు. చర్లమండ పరిధిలోని కత్తిగూడెం ఇసుక ర్యాంపుకు వచ్చే టిప్పర్ల వల్ల నిత్యం ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. వందల కొద్ది వాహనాలు మితిమీరిన వేగంతో, అధిక లోడ్లతో, సమయంతో పని లేకుండా అర్ధరాత్రి సైతం ఇసుక రవాణా చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారుల అండదండలతో నిబంధనలకు తిలోదకాలిస్తూ ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్న ఇసుకాసురులతో పచ్చని పల్లెలు కాలుష్య కోరల్లో కూరుకుపోతున్నాయని సమీప ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పలువురు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చర్ల మండలం శ్రీకత్తిగూడెం గ్రామంలో ఉన్న ఇసుక ర్యాంపు లారీల కారణంగా ఇవాళ రోడ్డు మీద నిలిచిపోయిన కారణంతో ఇవాళ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇవాళ లారీలు రోడ్ల మీద పెట్టడం కారణంగా మొన్న బస్సులో ఒక గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆమె ఆ ట్రాఫిక్లో ఇరుక్కబోయింది. కాబట్టి దీనిపైన ఇంతకుముందు ఆందోళన చేసినాం, దీనిపైన ఎమ్మెల్యేకి వినతి పత్రాలు ఇచ్చినాం. దీనికి కాపలాగా కొంతమంది అధికారులు ఉండి మరి ఈ లారీలను నడుపుతా ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మీద ఏదైతే లారీలు ఇసుక లారీలు ఉన్నాయో అక్కడ నుంచి తీపిచ్చి దాన్ని క్లియర్ చేయాలని చెప్పి ఇవాళ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీతారామ ప్రాజెక్టుకు ఇసుకను సరఫరా చేసేందుకు డీ షిల్టింగ్ పేరిట అనుమతులు పొందిన కత్తిగూడెం ఇసుక ర్యాంప్ ఈసీ గడువు ముగిసినప్పటికీ గోదావరిలో ఉన్న సహజ సంపదని దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్న బినామీ కాంట్రాక్టర్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే ఆయనకు సహకరిస్తుండటంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదంటున్నారు స్థానికులు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ చూపి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహింపబడుతున్న కత్తిగూడెం ఇసుక ర్యాంపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.